ఉదయకాల ప్రార్థన. మహాగణుడు అయిన మా పరలోకపు దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. గడిచిన రాత్రి నీ కుమారుడైన యేసు ప్రభువును బట్టి మమ్మలను మొదటి జామున, రెండవ జామున, మూడవ జామున, నాలుగవ జామున ఈ రాత్రంతయును కాపాడి ఈ పగలు సమయము మాకిచ్చి ఉన్నందులకు మీకు స్తోత్రాలు చెల్లించి మిమ్మలను ఘనపరుస్తున్నాము తండ్రి. నాయన, నీ వాక్యములో అనేక వాగ్దానాలు మాకు దయచేసి మమ్మలను నడిపించుచూ ఉన్న దేవుడవు. మీరిచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మలను ఘనపరుస్తున్నాము. మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదనని మీరిచ్చిన వాగ్దానమునకు స్తోత్రాలు నాయనా. మరలా మీ కుమారుణ్ణి మీరు పంపబోతూ ఉంటుండగా మేము ఆయన కొరకు సిద్ధపరచబడిన కన్యకల మాదిరిగా నుండే భాగ్యము దయచేయండి. ఈరోజు నాయనా, మీరే మాకు ఇచ్చినారు. మీ నామములోనే మమ్మలను నడిపించండి. మా కుటుంబాలు క్షేమంగా ఉండులాగునను నాయనా, మీ సేవకుని యొక్క పని పూర్తిగా జరుగులాగునను సహాయం చేయండి. విదేశాల్లో, ఆయా దేశాల్లో తెలుగువారిని దర్శించండి. ఈ మాటలు వింటుండగా వారికి కూడా ఈ దినం ఆశీర్వాదాలిచ్చి మీ కుమారుడైన యేసు ప్రభువులో వర్ధిల్లింప చేయండి. నా తండ్రి, దినము చేస్తున్న ప్రతి పని భారము మీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాం. మీరే నడిపించండి. తిరిగి మరలా నీ చిత్తమైతే సాయంత్రమునకు నీకు స్తుతులు చెల్లించి రాత్రి వేళ మరలా నిన్ను దర్శించే భాగ్యము నాకు అనుగ్రహించమని ప్రభువు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఈ దినాన్ని ప్రారంభించుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.